నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, ప్రధాని కోసం ప్రత్యేక పూజలు, నగరపాలక కార్యాలయం ముట్టడి, మేయర్ వార్డు బాట. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఖాళీ ప్లాట్లను వాటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 34వ డివిజన్ కృష్ణానగర్లో స్థానిక కార్పొరేటర్ స్వప్నప్రియ భరత్ గౌడ్తో కలిసి పర్యటించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున పిచ్చి చెట్లు, తుప్పలు, పొదలు పెరిగి పందులకు ఆవాసమై అపరిశుభ్రత నెలకొంటుందన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు చేపట్టిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో కొన్ని స్థలాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పిచ్చి చెట్టు తొలగించి శుభ్రం చేయడం జరిగింది అన్నారు. రోడ్ల మీదకు వచ్చిన కొబ్బలను తొలగించడం జరిగిందన్నారు. కాగా ఈ సందర్భంగా కృష్ణానగర్లో పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కాలువలపై నిర్మించిన పలు అక్రమాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటుగా నగరపాలక సంస్థ డిఈ షాబాజ్, టిపిఎస్ నవీన్, వార్డు అధికారి బీచుపల్లి తిరుపతి, శానిటరీ జవాన్ సూర్య తదితరులు ఉన్నారు. డ్రైన్ ఏదైతే మెయిన్ డ్రైన్ ఉన్నదో బాలాజీ స్వీట్ హౌస్ నుంచి వచ్చే డ్రైన్, అది పూర్తిగా ఎంకరోచ్మెంట్ కాబట్టి ఆ డ్రైన్ అంతా కూడా చిన్నగా మారిపోయి ఈ వర్షం వస్తే మొత్తం ఇళ్లలోకి నీరు వచ్చేస్తూ ఉన్నాయి. అదంతా కూడా ఈరోజు తీసేయమని సోదరుడు నవీన్ వాళ్ళ మిత్ర బృందానికి ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఏదైతే డ్రైనేజ్ ఉన్నదో అదంతా కూడా దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లను పెట్టి అదంతా కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా చెట్ల కొమ్మలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాం. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉన్నది కనుక అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్లో తిరిగి అక్కడ ఉన్న సమస్యలను ఆవలింపు చేసుకొని అక్కడ అందరితోటి ప్రజలతోటి మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి డివిజన్లో ఈరోజు వార్డు బాట పెట్టుకొని ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కారం చేస్తూ ఏదైనా ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరితోటి మాట్లాడి అధికారులతోటి మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి ఆ సమస్యలను కొద్దిగా త్వరగా పరిష్కారం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. 365 రోజులు ఎక్కడ ప్రజలకు అవసరం ఉంటే అక్కడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఉదయం 6 గంటలకే వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో రోజు 4 గంటలు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఏదైతే సిబ్బంది ఈరోజు డ్రైన్ క్లీనర్లు కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే లిఫ్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 20 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో నేను ఎన్నడూ చూడని విధంగా ఈరోజు డ్రైన్ క్లీనర్లు, ఇది మా డివిజన్, మా ఊరు, మా వాడ, మేము ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నదని వారి మీద పని మీద వేసుకొని చేసే డ్రైన్ క్లీనర్లను నేను ఎప్పుడు చూడలేదు. ఈరోజు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లైనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
పేరు శివాజీ. నేను ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ ఇంతకుముందు 2001 నుంచి అంతిమ సంస్కారాల కోసం అని 21 నుంచి ₹1 స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాం. ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేస్తుండగా వాళ్ళకి రావాల్సిన బకాయి 26 లక్షలు. ఆ బకాయి కోసం మీ దగ్గరికి వస్తే మీరు గేట్ బయట నుంచి బయటకే పంపించాలన్నది ఒక ఎలిగేషన్ ఉందండి. ఎలిగేషనే అంటున్నాం. దాన్ని మీరు రెక్టిఫై చేసుకొని ఇంతకుముందు ఏ విధంగానైతే వాళ్ళకు అమౌంట్ శాంక్షన్ చేసిందో ఆ విధంగా ఒక 1 వీక్ లోపు ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇవ్వాలని మా డిమాండ్. అదేవిధంగా ₹1 స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు కౌన్సిల్లో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మా డిమాండ్. రండి. భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గులాబీ శ్రేణులు ముట్టడి చేశారు. ₹1 దహన సంస్కారాలు నిర్వహించే ప్రక్రియను రామగుండం నగరపాలక సంస్థ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశీపేట శివాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమారపు లావణ్య, పిడుకు కృష్ణ ముదిరాజ్, కొండపర్తి సంజీవ్, కొమ్మ శ్రీనివాస్, అయిత పవన్, సిరిశెట్టి మల్లేష్, అందెర్ రాజ్ కుమార్, బుంగ మహేష్, బూడిద రమేష్, పంగ రవి తదితరులు ఉన్నారు. వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధో ఓం తత్సవితుర్వరేణ్యం. ఈ నెల 10వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ఈరోజు గోదోర్కన్ అడ్డగుంటప్పల్లోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని గులాబీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊరగొండ అపర్ణ, నీలారప్ కళ్యాణ్, ముద్రబోయిన రాకేష్, హనుమాన్ల వెంకటేష్, దామోదర అయ్యగారు, సూర్యదేవర జ్యోతి, పల్లె రాణి తదితరులు ఉన్నారు. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నది తెలంగాణ సమాజం. ఈ సందర్భంగా ప్రజలను, ముఖ్యంగా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈ సభకి తరలి వెళ్ళనున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తా ఉన్నాము. తెలంగాణ సమాజం వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో మరి పెద్ద మెజారిటీ తోటి గెలుపొంది తెలంగాణ సమాజానికి కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి, వచ్చేటువంటి తెలంగాణలో మరి కేంద్రం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వీటన్నిటి కొరకు వారు రాబోతా ఉన్నారు. కాబట్టి వారి సందేశం కొరకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా మేము స్వాగతం పలుకుతూ, ఏదైతే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో రేపు వచ్చేటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ కోసము వారు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కేటీఆర్ మీద గర్జించడం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరికం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే కేసులు పెట్టడము, అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, మరి దారుణాతి దారుణంగా పరుష పదజాలంతో మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రోజులు కాళేశ్వరం మీద ఎంక్వైరీల పేరిట ఇలా
ప్రజలను రైతులను ఎండబెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా విద్యుత్ మీద సిబిఐ విచారణ అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అసలు వీళ్లకు పరిపాలన ప్రజలు గెలిపించినటువంటి ప్రజల మీద వీళ్లకు ఏమైనా సేవ చేయాలని ఉన్నదా, లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క రాష్ట్రంలో వీళ్లకు ఈ ప్రజలకు ఓట్లేసినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఉన్నదా ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు ఉంటారు, కేంద్రంలో అధికారంలో ఉంటారు. ఏమీ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు గారు, నిధుల విషయంలో ఏదో తూతూ మంత్రంగా వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలనను చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద ఒక్కనాడు కూడా మాట్లాడరు. కార్మికుల ప్రయోజనాలే ప్రధానంగా నిఖాసుగా నిఠారుగా నిలబడి కొట్లాడమే ధ్యేయంతో లక్ష్యంతో తమ సంఘం ఆవిర్భావం జరిగిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య వ్యవస్థాపకులు కెంగర్ల మల్లయ్య అన్నారు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కెంగర్ల మల్లయ్య మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య అనే ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని లాంఛనంగా మే 4 తారీఖు నాడు సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆ పేరును ప్రకటించుకోవడం జరిగింది. మే 4 తారీఖు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత మీ అందరికీ ఇప్పటికే చెప్తున్నాం. అయినా మరొకసారి మీ దృష్టికి తీసుకొచ్చే అంశం ఏంటంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బొగ్గు తవ్వకాలు మొదలైనటువంటి రోజు 1774 మే 4వ తారీఖు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో రాంచీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు తవ్వకాలు మొదలైనటువంటి రోజు. బొగ్గు తవ్వకం మొదలైందంటే అర్థం బొగ్గని కార్మికుడు పుట్టినరోజు. సో ఆ తేదీని ప్రామాణికంగా తీసుకొని మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను పురుడు పోసుకోవడం జరిగింది. దాని యొక్క లక్ష్యం, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కార్మిక వర్గ ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా నిఖార్సుగా నిటారుగా నిలబడి కొట్లాడాలనేటువంటి ఉద్దేశం. అదే నేపథ్యంలో ఇవాళ సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి అనేటువంటిది కేవలం కార్మికులు 40,000 మంది పనిచేస్తున్న సంస్థ మాత్రమే కాదు. ఈ సింగరేణి అనేది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది. ఈ సంస్థ పరుల పరమైతేనో ప్రైవేట్ పరమైతేనో, ఈ సంస్థ VIFRకు నెట్టి వేయబడితేనో ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి అనేక మంది కార్మికులకు ఉద్యోగం, ఉపాధి, వనరులు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ఉత్తర తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇవాళ సింగరేణి చుట్టే ఇవాళ తిరుగుతున్నది. 35,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి ఈ సింగరేణి 51,000 అప్పులు బకాయిలతోటి ఇవాళ ఈ సంస్థ కునారిల్లుతున్నది. ఒకనాడు ఈ సింగరేణి బ్యాంకులలో 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు బాండ్ల రూపంలో కలిగిన సింగరేణి ఇవాళ జీతాలు ఇవ్వడానికి బ్యాంకుల చుట్టూ తిరిగే దీన స్థితికి నెట్టవేయబడ్డది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, బహిరంగ సభలో పాల్గొంటూ ఉన్నారని, ఈ బహిరంగ సభకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని పక్షాలు తరలి రావాలని బీజేపీ నేతలు కోరారు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు కాశీపేట శివాజీ, సోమారపు లావణ్య మాట్లాడారు. ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన 3 రాష్ట్రాలతో ఆ విజయాన్ని ఎత్తుకొని 3వసారి గెలిచిన తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద
ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు రోజు హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 6 గంటలకి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది అని పదే అంటున్నారు. భారత ప్రధాని గారు ఈ సందర్భంగా 7,823,000 కోట్ల రూపాయలతోటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ఉద్దేశంతో కేంద్రం నిధులతో ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా కాకతీయ టెక్స్టైల్ పార్కు 1965 కోట్లు, ఎయిమ్స్ బీబీ నగరు 2,000 కోట్లు, కాగజ్ నగర్ టు విజయవాడ హైవే ఓపెనింగు, అలాగే ములుగు సమ్మక్క సారలక్క యూనివర్సిటీని వర్చువల్గా ఓపెన్ చేస్తారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గంలోని సంపన్న వర్గాలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీ వెంట ఉన్నదని ప్రధాని మోడీ గారికి ఒక సందేశం పంపించే విధాలుగా ఈ రామగుండం కార్పొరేషన్ నుంచి అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాము. మరి భారతదేశంలో మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క స్కీమ్స్ తోని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే నాయకత్వం ఉందో అక్కడ అందరూ కూడా ప్రజలు సంక్షేమంగా చాలా ఆనందంగా ఉన్నారు. మరి తెలంగాణకి చూసినట్టయితే మరి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ విఫలం చేత మరి ఇక్కడ దాకా కూడా స్కీమ్స్ రాలేకపోతున్నాయి. అదేవిధంగా మొన్న చూసినట్టయితే పార్లమెంట్లో జరిగినటువంటి 30% రిజర్వేషన్స్ ఏదైతే అమలు పరచాలని గత 10 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మరి ముందుకెళ్తే మొన్న ఇండియా కూటమి అనేది దాన్ని విఫలం చేసింది. మరి ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికులు కదం తొక్కారు. ఈరోజు తమ విధులను బహిష్కరించారు. ఫ్యాక్టరీ గేటు ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు. వంట వార్పు చేపట్టారు. ఆర్ఎఫ్సిఎల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు సంఘాధ్యక్షుడు నెలకంటి రాము నాయకత్వం వహించారు. స్థానికుల ఉద్యోగ అవకాశాలు, స్థానికుల ఉద్యోగ అవకాశాలు, యాజమాన్యం మండి వైఖరి, చట్టాల వెంటనే పెట్టుకోండి. ఎవరు పోతున్నా లోపలికి, ఎవరైనా పోతున్నా? ఆర్ఎఫ్సిలో అనేక సమస్యల మీద 2 నెలల క్రితం కార్మికుల సమస్యల మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ నోటీసు ఇచ్చినా కూడా 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఆ యాజమాన్యం స్పందించకుండా ఒక మొండి వైఖరిని కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాన్ని చూసి ఈరోజు ఖచ్చితంగా కార్మికుల పక్షాన మేము ఉండాలి, కార్మికుల పక్షాన నిలబడాలి. ఇంత పేరుకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్ఎఫ్సీలు అయినా కూడా ఇక్కడ ఏ ఒక్క కార్మికునికి చట్ట ప్రకారం జీతభత్యాలు అందట్లేదు. ఇక్కడ కార్మికుల చట్టాలను కూడా ఇక్కడ ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. 98లో ఇది మూతపడ్డటువంటి ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక్కడ స్థానిక ప్రభావిత ప్రాంతాలకు ఎక్కడ కూడా సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టేది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వలేదు. అదిగాక ఇక్కడ ఉన్న పీపీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇక్కడ 70% ఇక్కడ ఈ యొక్క కర్మాగారం నుంచి విషవాయువు వస్తుంది, ఇక్కడ బతకడం చాలా ఇబ్బందికరం అని కూడా సర్టిఫికేట్ ఇస్తే కూడా దాని తుంగులో తొక్కి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. ఇక్కడ 500 కోట్లు వస్తాయని చెప్తారు, 1000 కోట్లు లాభం వచ్చిందని చెప్తారు, 300 కోట్లు లాభం వచ్చిందని చెప్పు. కానీ ఇక్కడ కార్మికుడు ఏ ఒక్క న్యాయం లేదు. కార్మికుడు ప్రాణత్యాగం చేసి ప్రాణాన్ని పరంగా పెట్టి ఇది ఒక హైడ్రోజన్ బాంబును పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్ ప్రాంతం ప్రజలంతా బిక్కుమని బతికే పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు కార్మికుల పక్షాన మేమున్నాం, మా ప్రభుత్వం ఉన్నది, మా గౌరవ శాసనసభ్యుడు ఉన్నాడు, ఇక్కడ కార్మికుల చట్టాలు తెలుసు, కార్మికుల సమస్యలు తెలుసు, కార్మికుల కుటుంబాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మాకు పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకంటే ఒకటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి
రైతులని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా ఈ కంపెనీకి అగంతం కలగకుండా మేము కూడా సహాయ సహకారాలు అందించినాం. ఎందుకంటే ఈరోజు ఆర్ఎఫ్ఎల్ ముందు కార్మికుల కోసం, కార్మికుల హక్కు కోసం మన నీలకంఠరామ్ గారు పెంటు వేసి వంటలు వార్పులు అన్ని మొదలైనవి. మేనేజ్మెంట్ తలవంచడానికి రామన్న కంకణం కట్టుకున్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ వర్క్ అంతా నడుస్తుంది. దయచేసి కార్మికులందరూ ఇది గమనించి లోపలికి వెళ్ళిన వారు వాళ్ళ అనుమానాలు ఉన్నాయి. అందరు వచ్చిర్రు పోయిర్రు, ఎవరి పైసలు వాటర్లో తీసుకుపోతానన్నారు. ఆ దొంగలను నమ్మిన ఇన్ని రోజులు. సమయం వచ్చింది అన్న చెప్పిండు, సమయం వచ్చినప్పుడు నేను వస్తా, మీ కార్మికులకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఆ సమయం ఆసన్నమైనది. ఇవాళ వంట వార్పు కార్యక్రమాలతోటి మేనేజ్మెంట్ దిగి వచ్చే వరకు ఇదే గేటు ముందు నిరవధిక సమ్మె చేస్తూ అన్నగారు ఆలోచన విధానం వెనుక మేము అందరం ఉంటూ పాట రూపంలో మహిళను కించపరిచే విధంగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఇరుగురాల భాగ్యలక్ష్మి, దళిత సంఘ నేత మామిడిపల్లి బాపయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ మహిళా విభాగం నాయకురాలు జనగామ స్వప్న డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు, కన్నెర్ర చేశారు. రోజు స్వప్న విషయంలో, ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే మాకు కూడా గౌరవం ఉంది, కానీ కమ్యూనిస్టులో కొంతమంది తప్పుడు వ్యక్తులు చేరి మరి మహిళలను, దళిత మహిళలను దూషించడము, పాటలు పాడడము ఇది మేము కొత్తగా చూస్తున్నాం. గత 100 సంవత్సరాల చరిత్రలో అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులు అంటే దాంట్లో ముఖ్యంగా దళితులు ఉన్నారు. ఎవరు నాయకత్వం వహించిన కానీ ప్రతి విషయంలో కూడా, ప్రతి దాంట్లో కూడా దళితులు ఉన్నారు. అందులో ఎక్కడ అన్యాయము, అక్రమం జరిగినప్పటికి కూడా స్పందించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు దళితులు ఉన్నారు. వాళ్ళు కూడా కామ్రేడ్లో పనిచేస్తున్నారు. దానికి మేము కానీ ఈరోజు స్వప్న విషయంలో వాళ్ళకి ఏది మడ్డి ఎల్లయ్యకు ఆమెకు జరిగినటువంటి వివాద స్పందనలలో మరి స్వప్న కేసు పెట్టడం, మరి వాళ్ళు దాన్ని పరిశీలించి భూమాయను అరెస్ట్ చేయడం అది అంతవరకు జరిగింది. అది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి విషయం. కానీ మళ్ళా వ్యక్తిగతంగా స్వప్నను ఒక పాటల ధర ముండా అది ఇది అని ఆమెను హరాస్మెంట్ చేసడం, ఏదైతే వాళ్ళతోటి బెదిరింపులకు గురి చేయడము, వాళ్ళ మహిళలతోటి కొట్టించడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఓ కమ్యూనిస్టులారా, మీరంటే మాకు అభిమానం అని ఇదివరకు చెప్పాను. మీరంటే ఒక ఏదైతే అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మీరున్నారు. కానీ స్వప్న విషయంలో ఒక దళిత మహిళ అంత ఒక మడ్డి ఎల్లయ్య అనే వ్యక్తితో విషయంగా ఇట్లా పాటలు పాడడము సమంజసంగా లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మరి కమ్యూనిస్టులో దళితులు లేని కమ్యూనిస్టు లేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు దళితుల కోసం కొట్లాడినటువంటిది కమ్యూనిస్టులు. మేము ఎంతోమందిని చూసినాం. పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, చంద్ర రాజేశ్వరరావు కావచ్చు, మరి ఎంతోమంది అటువంటి వాళ్ళని చూశాం. కానీ వాళ్ళు ఇట్లాంటి సంఘటన జరపలేదు. సాకల ఐలమ్మకి ఎంతో సహకరించినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు స్వప్న విషయంలో అంత నీచంగా, హీనంగా పాటలు పాడడం సమంజసమా అని అడుగుతున్నా. ఇప్పటికైనా దాన్ని తొలగించండి. దాన్ని పాడినటువంటి వాళ్ళను కూడా మేము ఇప్పటికీ అరెస్ట్ చేయించక తప్పదు. ఎస్సీ అట్రాసిటీ చేయక తప్పదు. ఎందుకంటే ఆ యాక్ట్ ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. దాన్ని అవమానించినాక ఇప్పుడు ఆమె ఏది విధి లేక మరి చావా
బతకనే పరిస్థితిలో ఆమె ఉన్నది. మరి మీరు ఒక మహిళలకు ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం? మేము కూడా అందులో ఉన్నాం, దళితులం ఉన్నాం. మేము ఎలాంటి దానికైనా మేము సిద్ధం, చర్చలకు కూడా సిద్ధంగా మేమున్నాం. మరి తావారేవా తెలుసుకుంటానికి మేము ఉన్నాం. 100 చరిత్రలు కలిగినటువంటి వాళ్ళు ఈ ఎల్లయ్య లాంటి వాళ్ళను తీసుకొని మరి దానికి ఆటంకం కలిగిస్తే బాగుండదేమని వెంటనే ఎల్లయ్య నల్లకెళ్ళి సస్పెండ్ చేస్తే బాగుంటుందని నేను సందర్భంగా తెలియపరుస్తున్నా. మహిళా కార్మికుల పైన ఎస్పెషల్లీ ఒక మహిళను టార్గెట్ చేసుకుంటూ మహిళలందరినీ కూడా అవమానపరిచేలా, కించపరిచేలాగా ఒక పాట రిలీజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి మనిషికి ఉంది మనకు చట్టపరంగా. నేను ఇంతకుముందు తెలుసుకున్న కొంతమంది కార్మికుల మహిళలను కూడా తెలుసుకున్నాను. ఎవరైనా అమ్మాయి పెద్దవాళ్ళతోటి అంటే పనిచేసే స్థలంలో కొంచెం అభిమానంగా మాట్లాడితేనేమో ఎఫ్ఐఆర్ పెట్టడము, కొంచెం గట్టిగా క్వశ్చన్ వేస్తేనేమో ఈమె అలాంటిది ఇలాంటిది అని కావాలని కించపరిచినట్టు మాట్లాడము, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ పాట మహిళా జాతికే అవమానకరంగా ఉంది. సింగరేణి మహిళల పైన ఏ పాట అయితే పాడిలో ఒక మహిళను టార్గెట్ చేసి మహిళలందరినీ అవమానకరంగా పాడిన పాట ఏదైందో ఆ జాతికి మొత్తము మహిళా జాతికి అవమానపరిచేలాగా, కించపరిచేలాగా, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉంది. వెంటనే ఆ పాటను స్ప్రెడ్ చేయకుండా దాన్ని డిలీట్ చేపివ్వాలి. ఇంకొకటి, మా ఎస్సీ ఎస్టీ మెంబర్స్ ఆల్రెడీ సిపిని కలిసినాం, కలెక్టరేట్కి కూడా లెటర్ పెట్టినాం, పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. ఈ పాట పాడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్లకు ఏవైతే సంఘాలలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో ఆ సంఘాల నుండి వాళ్ళని కంప్లీట్గా ఇంకా ఏ రకంగా కూడా పోస్ట్ ఉండకుండా చూడాలి. మహిళలు ముందుకు రావాలంటే, ప్రోత్సహించాలంటే ఇలాంటి పాటలు పాడితే అది ఎంతవరకు సమంజసం అండి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ పాట విషయంలో కాదు, మహిళల విషయంలో ప్రతి సంఘాలు కూడా, మహిళలు కూడా ముందుకు రావాలి, మాట్లాడాలి. ఒక మహిళను కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సాంగ్, మహిళల్ని కించపరిచేది, అవమానపరిచే సాంగ్ ఒకటి విడుదలైంది. సర్వసాధారణంగా మహిళల మీద కించపరిచే సాంగ్స్ ఏదో ఒకటి విడుదలైతేనే ఉంటుంది. కానీ ఇది భవిష్యత్ కాలంగా అవయవాలను కూడా నీచాతి నీచంగా ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళకుండా ఒక సాంగ్ విడుదల చేసేది. సరే, అందరూ వీక్షిస్తున్నారు, ఒకరి నుండి ఒకరు షేర్ చేసుకుంటారు, గ్రూప్లలో కూడా వస్తుంది. దీనికి చట్టపరమైన చర్యలు జరగలేదు. కానీ ఒక నాయకుడు, ఒక దళిత సంఘస్థుడు, సరే మనలాగా యాక్టివ్గా అన్ని వర్కులు చేయలేకపోయినా కూడా అవమానాన్ని, మహిళా సంఘానికి, మహిళలకు జరిగిన అవమానాన్ని భరించలేక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెద్ద మనిషిని, గుమ్మడి కుమారస్వామి అని పెద్ద మనిషిని ప్రశ్నిస్తూ, రన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు ఏం జరుగుతుందన్న రన్నింగ్ లైన్లో? నేను ఈ ప్రెస్ మీడియా పరంగా యావత్ తెలంగాణ మొత్తంలో 11 డివిజన్ 12 డివిజన్లలో సింగరేణి సంస్థలు ఉంటే ఓన్లీ RG1నే ఎందుకు ఇట్లా కీలకంగా చూస్తూ, రన్నింగ్ లైన్నే కీలకంగా ఎందుకు ఇట్లా ప్రెస్ మీడియాలలో చూపెడుతున్నారు? రన్నింగ్ లైన్కి ఇంకా భవిష్యత్తు ఉంది. ఏ కారణాల చేత, ఏ పెద్ద పెద్ద కారణాల చేత ఏమేం చేద్దాం అనుకుంటున్నారో కానీ రన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏంది ఇది? స్పందించండి. సిఐ గారు, ఏసీపీ గారు, సిపి గారు స్పందించండి, దయచేసి స్పందించండి. ఏం జరుగుతుంది అని అందరికీ డౌటు. పాఠపూర్వకంగా ఒక మహిళ మీద ఇష్టానుసారంగా వాక్యాలు రాసి పాటలు పాడితే, నిన్న ఈ నంది నరేష్ అనే అతను అసభ్యకరంగా, అసలు రన్నింగ్ లైన్ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆమె ఎవరో తెలుసా? ఇంతవరకు ఆమె ఎవరో ఇంతవరకు బయటికి రాలేదు. ఇదే ట్విస్ట్. అసలు పోలీస్ యంత్రాంగానికైనా కానీ, మీకైనా మాకైనా కూడా, మన అక్కలకైనా చెల్లెళ్ళకైనా అవమానకరంగా ఉండే ఈ పాట ఎక్కడిది అనేదే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరు రాశారని ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. కానీ ఇతను, ఆమె ఏం చేస్తుందో తెలుసా రన్నింగ్ లైన్లో అని అన్నారు. ఆమె ఎవరు? ఆమె ఎవరు? బహిర్గతంగా ప్రెస్ మీడియాలో యావత్ ఈ రామగుండం అందరూ వినబడేలాగా
వినేలాగా అది కూడా యూట్యూబ్లో వచ్చింది ఇతని ప్రెస్ మీట్ నేను చూసా. అంటే ఇంకెక్కడికి పోతుంది? పాట రూపకంగా అవమానించడం సరిపోయింది. అసలు వన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆమె ఏం చెప్తా, ఆమె ఎవరు అనే సంగతి దయచేసి పోలీసు యంత్రాంగం, కలెక్టర్స్ వన్నింగ్ లైన్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఇది పోతా ఉంటే ఏంటిది అసలు ఆటలు ఆడుతుంది, పాటలు పాడుతుంది. నేను చెప్తున్నాను, మా ఆటల వల్లనే తెలంగాణ వచ్చింది, మా బతుకమ్మ ఆటల వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ రోజున సింగరేణిలో మహిళలను తీసేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో, అవునండి తులసి వనంలో ఒక గంజాయి మొక్కం పోలుస్తుంది కావచ్చు, ఆ కారణం చేత తులసి మొక్కలన్నీ తీసేయరు కదా. ఎవరో ఒకరు ఆ ఆధిపత్యానికి, ధనదాహానికి మొగ్గిపడి ఏమో జరుగుతుంది అని ఆ ఎంక్వైరీల మీదకి ఇటు అటు ఏదో చేస్తున్నారు. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు, నేను అపాయింట్మెంట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు, నేను మహిళా లోకానికి, సింగరేణి మహిళలైనా కానీ ఎక్కడైనా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మన ఉద్యోగంలో మనము పక్కా 8 hours డ్యూటీ చేయాలి. కానీ అసభ్యకరంగా ఎవరైనా మాట్లాడితే తిరగబడాలి. కానీ మనల్ని ట్రాన్స్ఫర్ చేసే రైట్స్, సింగిల్ పేరెంట్ని ఇష్టం ఉన్నట్టుగా అధికారుల చేతిలోకి తీసుకొని ఆమెను ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ లేవు. హైకోర్టే చెప్తుంది. మొన్న రీసెంట్లీ పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, కార్మికులను ఇబ్బంది పరచొద్దు. అది ఏ కార్మికులైనా కానీ ఇబ్బంది పరచొద్దు. మరి మాకున్న 30% రిజర్వేషన్ ప్రకారం మాకు ఎట్లా ఇబ్బంది పరుస్తారో దయచేసి ఆర్జీవన్ GM గారు, అధికారులు ఈ దళిత సంఘాలకు తెలియజేస్తారా? మరి ఇంకెవరికి తెలియజేస్తారు? ఆ పాట రాసిన వాళ్ళకి తెలియజేస్తారా? ఇక మీ సంస్కారానికే తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని అందరూ మీరంటే చాలా అందరికీ గౌరవం. ఇంతవరకు ఎంక్వైరీ జరగలేదు, ఏది జరగలేదు. ఒక బీభత్సమైన దాడి ఒకటే జరుగుతుంది సోషల్ మీడియాలలో, అధికారికంగా, అన్నిటి విధంగా. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.